హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. నాన్న ఈరోజు మనము పచ్చిమిరపకాయల కాంబినేషన్ తోటి వంకాయ ఫ్రై చేసుకున్నాము. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాం. 1/2 kg వంకాయలు సాల్ట్ వాటర్ వేసి కట్ చేసి పెట్టుకున్నాము. సాల్ట్ వేయాలన్న వంకాయలు కట్ చేసినప్పుడు, లేకపోతే నల్లగా అయిపోతాయి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ధనియా పొడి, పసుపు, జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి కొబ్బరి మిక్సీ చేసినాను, పచ్చిమిర్చి, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఇది మిక్సీ చేసినాం, ఒక 2 టమాటాలు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఏం చేద్దాము, బాళ్ళు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. దీంతో టేబుల్ స్పూన్ కర్రీకి సరిపోయేటంత ఆయిల్ వేసుకున్నాం. ఓకే, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ వేసుకున్నాం. ఈ కర్రీ బాగుంటుంది అన్న, చపాతీకి, రైస్కు, జొన్న రొట్టెకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఆనియన్ వేసేద్దాం. ఆనియన్ ఫ్రై కాదు, 2 నిమిషాలు ఆనియన్ ఫ్రై కాదు. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసాడు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది బాగా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఉన్నాను. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై కానీ ఇది ఫ్రై అయిన తర్వాత ధనియా పొడి, పసుపు, జీరా పొడి ఇది కొంచెం వేయిద్దాం. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా వేసేది. టమాటా కొద్దిగా ఫ్రై కానీ ఒక 2 నిమిషాలు. టమాటా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం. 2 నిమిషాలు టమాటా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకుంటాం. ఇది కలిపేసుకుందాం. ఈ కర్రీ పచ్చిమిరపకాయల కాంబినేషన్తోనే బాగుంటుందన్న. ఫ్రై చాలా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గండి. అయిన తర్వాత వంకాయ మగ్గిపోయింది బాగా. ఒకసారి చక్కగా వేసేసి ఇప్పుడు ఏం చేద్దాం, కొబ్బరి పొడి వేసుకున్నాము. పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కదా, వేసేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇందులో వాటర్ అవసరం లేదండి, మనకు టమాటాకు వచ్చిన వాటరే సరిపోతుంది. ఫ్రై ఇలానే బాగుంటుంది. 3 నిమిషాల తర్వాత కొబ్బరి పొడి వేసుకున్నాం కదా, కర్రీ రెడీ. స్టవ్ ఆపేద్దాం. కొద్దిగా ధనియా పొడి 1/2 స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1/2 స్పూన్ వేసి స్టవ్ ఆపేద్దాం. కర్రీ అయిపోయింది. బౌల్లో తీసుకుంటాం.